మనం ఉంగరం పాఠం గురించి తెలుసుకున్నాం కదా. ఉంగరాలు రంగురంగుల ఉంగరాలు ఉంటాయి. అయితే పాఠంలో ఏముంది? జాతరలో వాళ్ళ తాతయ్య ఉంగరాన్ని కొనిచ్చాడు కదా. దాని గురించి మనం ఉంగరం పాఠం గురించి మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఆ పాఠంలో ఉన్న ఉంగరం పాఠంలో ఉన్న బిట్స్ గురించి నేర్చుకుందాం. తెలుగు టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే బుక్స్ తీసుకోండి. ఈ పెండింగ్లో ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేయండి. అందుకు అందరి దగ్గర తెలుగు టెక్స్ట్ బుక్స్ ఉంటే మేము ఇప్పుడు మీకు పంపించిన వీడియోలో చక్కగా అర్థమవుతాయి. ఇక్కడ ఏముంది? వినండి, మాట్లాడండి కదా. గేయం పాడండి, అభినయించండి. మనం ఉంగరం పాఠం పాడుకున్నాం కదా. అభినయించడం అంటే ఆనందం పొందడం కదా. పాఠం ఏంటి? ఉంగరం. రంగురంగుల ఉంగరం, రతనాల ఉంగరం, ఎములాడ జాతరలో దొరికేటి ఉంగరం అని పాడుకున్నాం కదా. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఈ చిత్రంలో జాతరలో అక్కడ ఉన్న దుకాణాలు కనిపిస్తున్నాయి కదా. రకరకాల వస్తువులని జాతరలో ఈ దుకాణాలలో అమ్ముతారని తెలుసుకున్నాం కదా. తర్వాత పాఠం బొమ్మలో ఏమేం కనిపిస్తున్నవి, వాటి గురించి చెప్పండి. మనం పాఠంలో ఇది పాఠం కదా, ఇదేంటి? ఉంగరం పాఠం. ఈ పాఠంలో ఏమేం కనిపిస్తున్నవి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నవి, వాటి గురించి చెప్పండి. మనకి ఇక్కడ పాఠంలో ఏం కనిపిస్తున్నాయి? ఈ బొమ్మలో జాతరలో దుకాణాలు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడేంటి? ఇవన్నీ ఏంటి? దుకాణాలు అంటే షాపులు. రకరకాల వస్తువులని అమ్ముతారు కదా, అవి షాపులు, దుకాణాలు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. తాత ఏం చేశాడు, వాటి గురించి చెప్పండి. వాళ్ళ తాత ఏం చేశాడు? వీళ్ళ తాత, ఈ తాత ఏం చేశాడు? మనవరాలకి ఉంగరం తొడుగుతున్నాడు. ఇక్కడ ఈ బొమ్మలో కనిపిస్తుంది చూడండి. తాత వేలికి ఏం చేస్తున్నాడు? ఆ మనవరాలకి ఉంగరాన్ని తొడుగుతున్నాడు. తర్వాత ప్రశ్న, తర్వాత జాతరలో ఉంగరాలు కాకుండా ఇంకా ఏమేం దొరుకుతవి? ఈ జాతర ఉంది కదా, ఈ జాతరలో ఉంగరాలే కాకుండా ఏం తెలుసుకున్నాం మనం? ఇంకా ఏం దొరుకుతాయని తెలుసుకున్నాము. ఒక్క ఉంగరాలే దొరకవు కదా, రకరకాల వస్తువులు కూడా దొరుకుతాయని తెలుసుకున్నాం కదా మనం పాఠంలో. ఏం దొరుకుతాయి? గాజులు, ఇంకా దండలు, ఆట వస్తువులు, రకరకాల చైన్లు, అలాంటివి టాయ్స్, బొమ్మలు దొరుకుతాయి అని తెలుసుకున్నాం కదా. ఏం దొరుకుతాయి? గాజులు, దండలు, ఆట బొమ్మలు, రకరకాల వస్తువులు జాతరలో దొరుకుతాయి. చేతివేళ్లకి ఉంగరాలు, చేతివేళ్లకి ఉంగరాలు పెట్టుకుంటారు కదా, అట్లాగే మెడలో ఏ నగలు పెట్టుకుంటారు? చేతికి ఏం చేస్తారు? ఉంగరాలు పెట్టుకుంటారు. మెడలో ఏం వేసుకుంటారు? పూసల దండలు, చైన్లు. ఏం వేసుకుంటారు? పూసల దండలు, చైన్లు, హారాలు, ఇంకా నక్లీసులు, అట్లాంటివన్నీ పెట్టుకుంటారని చెప్పుకుంటున్నాం. అయితే కదా, మీరు చూసే ఉంటారు కదా, అమ్మ వాళ్ళని చేతిలో ఉంగరాలు కాకుండా ఇంకేం పెట్టుకుంటారు? మెడలో చైన్లు వేసుకుంటారు, హారాలు, దండలు పెట్టుకుంటారు. తర్వాత బిట్టు, సెకండ్ బిట్టు చదవండి. కింది వాక్యాలు గేయంలో గుర్తించి వాటి కింద గీయండి. మొదట ఏంటి? రంగురంగుల ఉంగరం.
ఈ యొక్క ఇచ్చిన వాక్యాలు, ఈ వాక్యాలు ఉన్నాయి కదా, ఈ వాక్యాలు మనకు పాఠంలో గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి గీత గీయండి. ఈ విధంగా రంగురంగుల ఉంగరం ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా గీత గీయాలి. తర్వాత నచ్చిన ఉంగరం, ఎర్రెర్ర ఉంగరం, ఎములాడ ఉంగరం. ఇంకా ఏంటి? నచ్చిన ఉంగరం, ఎర్రెర్ర ఉంగరం, ఎములాడ ఉంగరం. ఈ విధంగా గీత గీయాలి. గేయంలో ఆ బిట్. గేయంలో ఉంగరం పదాన్ని గుర్తించి 0 చుట్టండి. ఇదేంటి? పాఠం కదా, మనకి ఉంగరం పాఠం. ఇక్కడ ఏమున్నాయి? ఉంగరం అనే పదం ఉంది కదా, ఆ ఉంగరం అనే పదం ఉన్న దగ్గర సర్కిల్ చేయాలి. 0 చుట్టండి. ఇక్కడ ఈ విధంగా సర్కిల్ చేశాను చూడండి. ఈ విధంగా ఆ యొక్క పదానికి 0 చుట్టండి అంటే సర్కిల్ చేయడం అని అర్థం. ఈ విధంగా మీరు ఉంగరం పదానికి సర్కిల్ చేయాలి. కింది వాక్యాల్లో ఈ బిట్టు, కింది వాక్యాల్లో ఉంగరం పదానికి 0 చుట్టండి. ఇక్కడ మనం అంతకుముందు పాఠంలో ఉంగరం పదానికి 0 చుట్టాం కదా. ఇక్కడ వాక్యాలు, అక్షరాలు, పదాలు, వాక్యాలు. ఇక్కడ ఏమున్నాయి? 1లో పాప, పాకు దీర్ఘమిస్తే పా పా పాప, వేలికి వాకెత్వం దీర్ఘమిస్తే వే, లాగుడిస్తే లి, కాగుడిస్తే కి, వేలికి ఉంగరం, ఊక్సున పెడితే గా, రాక్సున పెడితే రం, ఉంగరం ఉన్నది, ఊ నాకు నా ఒత్తు, దా గుడిస్తే ది, ఉన్నది. పాప వేలికి ఉంగరం ఉన్నది. ఆ యొక్క ఉంగరం అనే పదానికి మనం 0 చుట్టాలి. ఇక్కడ ఉంది కదా ఉంగరం అనే పదం, దానికి 0 చుట్టాలి, సర్కిల్ చేయాలి అని అర్థం. 2 పెండ్లి కూతురు వేలికి ఉంగరం ఉన్నది. పెళ్లి కూతురుకి ఏముంది? వేలికి ఉంగరం ఉన్నది. ఈ యొక్క ఉంగరం అనే పదానికి ఇక్కడ సర్కిల్ చెయ్యాలి. పెట్టెలో, పెట్టెలో ఉంగరం ఉన్నది. ఇక్కడ ఉంగరం అనే పదం ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? సర్కిల్ చెయ్యాలి. ఈ యొక్క ఉంగరం అనే పదానికి 0 చుట్టాలి. తర్వాత బిట్, కింది బొమ్మను, ఈ బిట్టు కింది బొమ్మను చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి. ఇక్కడ ఏమున్నాయి? పదాన్ని చూడండి, ఇక్కడ బొమ్మను చూడండి. ఈ బొమ్మను చూసాం కదా, ఈ బొమ్మ ఏంటి? ఉంగరం. ఇదేంటి బొమ్మ? ఉంగరం. పదాన్ని చదవండి, ఇదేంటి? ఉంగరం. ఊక్సున పెడితే గా, రాక్సున పెడితే రం. అక్షరాలు ఇక్కడ ఏమున్నాయి? మనం ఏం పలికాము? ఊక్సున పెడితే గా, రాక్సున పెడితే రం, ఉంగరం అని చదువుకుంటూ ఈ విధంగా రాయాలి. ఇక్కడ ఏం బొమ్మ ఉంది? ఉంగరం అనే బొమ్మ ఉన్నది. ఇక్కడ పదం ఉంగరం. కింది అక్షరాలు చదవండి. ఇక్కడ మనం అంతకుముందు రాసాం కదా, 1, 2 నెంబర్లో ఏమున్నాయని. 1వ నెంబర్లో లా, 2లో తా, 3లో ఊక్సున పెడితే 4 గా, 5 రాక్సున్న పెడితే రం. మనం అంతకుముందు రాసాం కదా, ఏ నంబర్లో ఏ అక్షరం ఉంటే ఇక్కడ మనం ఆ అక్షరాన్ని రాయాలని నేర్చుకున్నాం కదా. ఉదాహరణకి 3వ అక్షరం ఏమిటి? ఇక్కడ 3వ అక్షరంలో ఏం కనిపిస్తుంది మీకు? ఏముంది 3వ నెంబర్లో? అనే అక్షరం ఉంది. ఇక్కడ ఏం రాయాలి? ఊక్సున్న పెడితే ఈ విధంగా రాయాలి కదా. ఏమని రాయాలి? ఊక్సున్న పెడితే ఈ విధంగా ఆ 3వ అక్షరం పక్కన ఇక్కడ రాయాలి.
ఇక్కడ రాయాలి. ఆ విధంగా మీరు 4వ అక్షరం ఏమిటి, 5వ అక్షరం ఏమిటి, 2, 5 అక్షరాలు కలిపి చదవండి, రాయండి. 2, 5 అంటే ఇక్కడ 2వ నెంబరు 5, ఇక్కడేంటి 5. ఈ విధంగా 2, 5 కలిపితే ఏమవుతుంది పదం? ఈ 2వ నెంబర్లో ఏముంది అక్షరం? త. 5వ నెంబర్లో ఏముంది? రం. ఈ 2 కలిపితే ఏ పదం అయ్యింది? తా రాక్షన పెడితే రం, తరం అని ఈ విధంగా రాయాలి. అర్థమైంది కదా మీకు ఏ విధంగా రాయాలో? 4, 5. 4, 5లో ఏమైంది? ఏ పదం వచ్చింది? ఆ పదాన్ని మీరు ఇక్కడ రాయాలి. తర్వాత 2, 4, 5. 2, 4, 5 ఈ అక్షరాలను కలిపితే, ఈ నెంబర్లను కలిపితే ఏ పదం వస్తుందో ఆ పదాన్ని ఇక్కడ చదువుతూ రాయాలి. ఇది మీ యొక్క హోంవర్క్, అంటే ఇంటి పని. ఇది మీరే చెయ్యాలి. ఊబిట్టు. కింది ఖాళీలో అవసరమైన చోట రం. రాక్సున పెడితే రం, గాక్సున పెడితే గం, జాక్సున పెడితే జం చేర్చి రాయండి. ఆ పదాలు చదవండి. ఇక్కడ మనకేమున్నాయి? ఇక్కడ మనకు ఈ అక్షరాలు ఉన్నాయి. తా డాష్ అని ఇచ్చారు. మనం దాంట్లో ఏం రాయాలి? రమ్ గాని గాక్సున పెడితే గం, జాక్సున పెడితే జం. దానికి సరైన అక్షరాన్ని చేర్చి రాయాలి. తా రాక్సున పెడితే రం, తరం. కా రాక్సున పెడితే రం, కరం. ఉంగా ఊక్సున పెడితే గా రాక్సున పెడితే రం, ఉంగరం. తగ డాష్, తగ జం అంటమా అనం కదా, తగరం. తా గా రాక్సున పెడితే రం, తగరం. 5. బలగం. బలరం వస్తుందా? రాదు. బలజం వస్తుందా? రాదు. సరైన పదం ఏంటి? గం. బా లా గాక్సున పెడితే గం, బలగం. 6. తా రాక్సున పెడితే రం, గాక్సున పెడితే గం, తరంగం. 7. గా డాష్. డాష్లో ఏం రాయాలి? జాక్సున పెడితే జం. ఏమైంది అప్పుడు? గజం. 8. ఊ రా డాష్. ఊ రా గాక్సున పెడితే గం, ఊరగం. 9. డాష్ గం. ఇక్కడ ఏం రాయాలి? రాక్సున పెడితే రం, గాక్సున పెడితే గం, రంగం. 10. డాష్ పా. గాక్సున పెడితే గం, పా, గంప. 11. డాష్ టా. దానికి సరైన పదం ఏంటి? గం. అప్పుడేమైంది? గంట. గాక్సున పెడితే గంట, గంట. 12. డాష్ గా. దానికి సరైన అక్షరం ఏంటి? గాక్సున పెడితే గం, గా, గంగా. ఈ విధంగా పదాలను మనం అక్షరాలను ఈ యొక్క అక్షరాలను దీంట్లో రాసి పదాలుగా చేశాం కదా. మళ్ళీ ఒకసారి చదువుదాం. తారం తరం, కారం కరం, ఉంగరం, తగరం, బలగం, తరంగం, గజం, ఉరగం, రంగం, గంప, గంట, గంగా. ఈ విధంగా రాయాలి. తర్వాత ఏంటి? కింది పదాలు చదవండి. 1. బాక్సున పెడితే బం, కా, బంక. గా జాక్సున పెడితే జం, గజం. తా లాక్సున పెడితే లం, తలం. బా లాక్సున పెడితే లం, బలం. గా తాక్సున పెడితే తం, గతం. గా రాక్సున పెడితే రం, గరం. ఆగం. ఆ గాక్సున పెడితే గం, ఆగం. జరం. జా రాక్సున పెడితే రం, జరం. రజతం. రా జా తాక్సున పెడితే తం,
రజతం. ఉంగరం. ఉక్సున పెడితే గా రాక్సున పెడితే రం ఉంగరం. బంజరా. బాక్సున పెడితే రా బంజరా. ఉరగం. రా గాక్సున పెడితే గం ఉరగం. కాట కాట కటకట. గాజ గాజ గజ గజ. లాబ లాబ లబ లబ. గాబ గాబ గబ గబ. ఈ విధంగా మనం ఇవన్నీ ఏంటి వర్ణమాలలో ఉండే అక్షరాలు, వీటిని పదాలుగా రాశాం. ఇవి మీకు తెలుసు కదా హోంవర్క్. ఇది కూడా హోంవర్క్. ఈ యొక్క చుక్కలు ఆబెట్టు రాయండి. కింది చుక్కలు కలుపుతూ అక్షరాలను రాయండి, కలిపి చదవండి. ఇక్కడ మనం అంతకుముందు ఇలాంటి అక్షరాలను పదాలను రాశాం కదా. ఇక్కడ ఏంటి గా రాక్సున పెడితే రం, ఉక్సున పెడితే ఉంగారం ఉంగరం. రాజా తాక్సున పెడితే తం రజతం. ఈ విధంగా మీరు రాయాలి. ఎలా ఈ చుక్కలను కలుపుతూ చక్కగా నీటుగా రాయాలి. ఈ విధంగా ఆ యొక్క చుక్కల మీద పెన్సిల్ తోటి మంచిగా రాయాలి. ఇది రాసి నాకు చూపించాలి. ఆ బిట్టు కింది పదాలు గీతల్లో అందంగా రాయండి. మనం ఇలాంటి పదాలు కూడా రాసాం కదా. ఇక్కడ ఏమున్నాయి? ఊక్సున పెడితే గా రాక్సున పెడితే రం ఉంగరం. లా గాక్సున పెడితే లం బలగం. బాలా గాక్సున పెడితే గం బలగం. ఆటంకం. టాక్సున పెడితే టం కాక్సున పెడితే కం ఆటంకం. ఈ విధంగా నేను ఏ విధంగా రాశానో ఆ విధంగా ఈ లైన్ లో చక్కగా గుండ్రంగా నీటుగా రాసి చూపించాలి. ఈ బిట్టు కింది అక్షరాలు జాగ్రత్తగా వినండి. కింది అక్షరాలు కలిపి చదవండి, రాయండి. ఉంది కదా ఇక్కడ ఏమిచ్చారు? ఏ అక్షరం ఉంది? గా అనే అక్షరం ఉంది. ఇక్కడ ఈ 3 అక్షరాలు ఉన్నాయి కదా. ఏమున్నాయి? ఫస్ట్ తం తాక్సున పెడితే తం, రాక్సున పెడితే రం, జాక్సున పెడితే జం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ యొక్క ఫస్ట్ మొదట ఉన్న అక్షరంతో ఈ యొక్క అక్షరాన్ని కలిపి రాయాలి. అప్పుడు ఏమైంది? ఈ యొక్క అక్షరం ఏంటిది? గా రాయాలి. ఇక్కడ ఏముంది? తం తాక్సున పెడితే తం గతం. ఈ విధంగా 2 కలిపి రాయాలి. ఇక్కడ ఏంటి? గా ఉంది, ఇక్కడ తా అనే అక్షరం ఉంది. తాక్సున పెడితే తం. ఈ 2 కలిపి రాయాలి. మొదటగా ఈ అక్షరాన్ని రాయాలి, తర్వాత ఈ యొక్క అక్షరాలను రాయాలి. అప్పుడేమైంది? గతం. మళ్ళీ తర్వాత ఇక్కడ రాక్సున పెడితే రం ఉంది కదా. ఈ అక్షరాన్ని మళ్ళీ మొదటగా ఈ అక్షరం రాయాలి. గా రాక్సున పెడితే రం, తర్వాత జాక్సున పెడితే జం. గతం గరం గజం. ఈ విధంగా ఇక్కడ మనం కలిపి రాసాం కదా. అట్లాగే ఇక్కడ ఉన్న ఈ అక్షరాలు కూడా మీరు కలిపి రాసి చూపించాలి. ఫస్ట్ ఏముంది? ఇక్కడ జా అనే అక్షరం ఉంది కదా. జా. ఇక్కడ ఏం రాయాలి మనం? ఇక్కడ జా రాసి తర్వాత అక్షరం ఏంటి? తా. తా అనే అక్షరం ఉంది. ఈ విధంగా ఈ 2 అక్షరాలను కలుపుతూ రాయాలి. అర్థమైంది కదా మీకు ఈ బిట్? కింది వాక్యాలలోని బొమ్మల పేర్లు చెప్పండి. గీతల మధ్య బొమ్మ పేరు అందంగా రాయండి. తాత వేలికి ఉంగరం ఉంది. ఈ బొమ్మ ఏం కనిపిస్తుంది మీకు? ఇక్కడ ఉంగరం కనిపిస్తుంది కదా. తాతవేలికి ఆ బొమ్మకు బదులుగా అక్కడ ఏమిచ్చారు? బొమ్మ ఇచ్చారు. ఆ బొమ్మకు బదులుగా మనం యొక్క పదాన్ని రాయాలి. ఈ బొమ్మ ఏంటి? ఉంగరం. ఆ ఉంగరం యొక్క స్పెల్లింగ్ రాయాలి. తాతవేలికి ఉంగరం ఉంది. ఉంగరం స్పెల్లింగ్ ఏంటి? ఊక్సున పెడితే గా రాక్సున పెడితే రం ఉంగరం. ఆ విధంగా రాయాలి. గుడి
డాష్ మోగింది. ఏంటిది? గంట. ఈ యొక్క బొమ్మకు బదులుగా మనం ఆ యొక్క గంట పదాన్ని రాయాలి. గుడి గంట మోగింది. గాక్సున పెడితే గంట, గంట మోగింది. ఇదేంటి? తల. తల అనగా శిరస్సు. ఇదేంటి బొమ్మ? తల. డాష్ అనగా శిరస్సు అంటే తల అని అర్థం. ఆ బొమ్మకు బదులుగా ఏం రాయాలి? తల అని రాయాలి. గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. కదా, మనం ఇంతవరకు నేర్చుకుందాం. తర్వాత మీకు ఈ యొక్క గళ్ళ పదాలలో ఇంతవరకు రాసుకుందాం. ఈ గళ్ళలోని అక్షరాలు, ఈ సృజనాత్మకత మనం తర్వాత క్లాసులో, తర్వాత తరగతిలో నేర్చుకుందాం. ఇంతవరకు మీరు నాకు రాసి చూపించాలి. అర్థమైంది కదా మీకు? ఈ యొక్క ఉంగరం పాఠంలోని బిట్స్. ధన్యవాదములు.